నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కులగణనకు వ్యతిరేకంగా బీసీల సంక్షేమాన్ని కట్టుబడుతున్న బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చిన జస్టిస్ ఈశ్వరయ్య. రాష్ట్రంలో జగన్ పాలనతోనే బీసీ సంక్షేమం సాధ్యమని వెల్లడి. నగరంలో పండుగ వాతావరణంలో సాగిన బాలకృష్ణ ఎన్నికల ప్రచార యాత్ర. యాత్రకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించి బాలకృష్ణను గజమాలతో సత్కరించిన టీడీపీ నాయకుడు కంచెల అచ్యుతరావు. జీవీఎంసీ 41 వార్డులో పలు సేవా కార్యక్రమాల మధ్య వేడుకగా జరిగిన కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ వివాహ దినోత్సవ వేడుకలు. నాయకులు అభిమానుల ఆనందోత్సవాల మధ్య కేక్ కట్ చేసిన శ్రీధర్ పూర్ణిమ. 90 వార్డులో టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ కి మద్దతుగా ప్రచారం నిర్వహించిన శ్రీభరత్, చిన్నమ్మ, శ్రీవాణి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోవాలంటే కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెందుర్తి 96 వార్డులో గడప గడపకు వెళ్లి వైసీపీ అభ్యర్థి అదీప్ రాజుకి ఓటు వేయమని అభ్యర్థించిన అదీప్ సతీమణి శిరీష. వైసీపీకి ప్రజాస్పందన అద్భుతంగా ఉందని స్పష్టం. కుల గణనకు వ్యతిరేకంగా బీసీల సంక్షేమానికి అడ్డుపడుతున్న కేంద్రంలో అధికార పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఓటు వేయాలని అఖిల భారత వెనుకబడిన తరగతుల సమైక్య జాతీయ అధ్యక్షులు జస్టిస్ వి ఈశ్వరయ్య సూచించారు. విశాఖ పర్యటన సందర్భంగా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పప్పల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో విజయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఈశ్వరయ్య మాట్లాడారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రజలకు ఈశ్వరయ్య విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుత అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో బీసీల సంక్షేమానికి, అట్టడుగు వర్గాల వారి సంక్షేమానికి కృషి చేస్తుందని, వారి అభివృద్ధి కోసం అనేక పథకాల ద్వారా పాటుపడుతుందని తెలిపారు. అలాగే పేదరిక నిర్మూలన కోసం గ్రామీణ విద్య, వైద్య, మౌలిక వస్తువుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికలలో బీసీల మద్దతు ఉండాలని ఆకాంక్షించారు. తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్ని బీసీల తరఫున వీటన్నిటిని కూడా మనకు ఒక రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనము నుండి వినియోగం వరకు ఓటు వేయమని భారతదేశపు మొదటి ప్రభుత్వం. మీరు చూసుకున్నట్లయితే ఒక్కొక్కరి ఖాతాలో జమ చేస్తాను అన్నటువంటి ప్రభుత్వము. తర్వాత ప్రైవేటు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా ప్రైవేట్ వారం చైర్మన్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి నన్నుమూలలో వచ్చిన ముఖ్యమైన ప్రముఖులకు, అలానే మొన్నటి వరకు విశాఖపట్నము డిస్ట్రిక్ట్ కోర్టు ఉన్నటువంటి ప్రెసిడెంట్గా రాంబాబు, మరి ఇతర సోదరిమణులందరికీ మీ అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా జనరల్ ఎలక్షన్స్, పార్లమెంటరీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో స్టేట్ అసెంబ్లీ కూడా మే 13 నాడు జరగబోయే ఎలక్షన్ సందర్భంగా ఏదైతే ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషను, మరి నేషనల్ ఆర్గనైజేషను, జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ వరకు పనిచేస్తున్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ను దాన్ని రిజిస్టర్ చేసి ఒక పెద్ద ఆర్గనైజేషన్స్గా నడుపుతూ ఉన్నాము. దానికి నేషనల్ ప్రెసిడెంటే కాకుండా సోషల్ రెవల్యూషన్ అలయన్స్ కూడా దాని కన్వీనర్గా ఉన్నాను. జస్టిస్ వీరేంద్ర సింగ్ యాదవ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. దీనికి మేము వివిధ పొలిటికల్ పార్టీస్ని మోటివేట్ చేసుకుంటూ మనం రాజ్యాంగం ఏం చెప్తుంది, రాజ్యాంగంలో ఉన్నటువంటి యొక్క ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక సూత్రాలను, ప్రజాస్వామ్య పరిరక్షణకి ప్రభుత్వం యొక్క విధులు, బాధ్యతలని వివిధ పార్టీల వారు కూడా విన్నవించుకుంటూ మేము ఢిల్లీలో రాహుల్ గాంధీని కూడా కలిసి జాతి జనగణన చేయాలా, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని మోటివేట్ చేసినప్పుడు వారు దేశం నలుమూలలలో ఒక భారతదేశంలో ఉన్నటువంటి యొక్క పరిస్థితులను ఒక ఎక్స్రే లాగా తీసి కులగణన చేయాలా, మణిపూర్లో ఉన్నటువంటి మేతి బ్రాహ్మణులకు బీసీ స్టేటస్ ఇవ్వడమే కాకుండా ఎస్సీ స్టేటస్ ఇచ్చి దాన్ని అగ్నిగుండములో మనము తోసివేసినటువంటి బీజేపీకి వ్యతిరేకంగా చేయాలని, ప్రజాస్వామ్యం నాశనం చేసి పార్టీకి వ్యతిరేకం ఇవ్వకూడదని దేశ
ఎన్నుకొనబడినటువంటి వాటిని కూడా కూలదోచి బీజేపీ ప్రభుత్వం పాలన చేయడము, విద్యని అందరికీ అందుబాటులో ఇవ్వడానికి వ్యతిరేకమైన పార్టీ, విద్యని అమ్ముకునే వాటికి, గిరిజనులు నక్సలైట్లు అని పిలిచి చంపేవారికి, రాజ్యాంగ పరిరక్షణ కోసం రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలం ఉన్న పార్టీలకు మాత్రమే ఓటు వేయాలని భారతదేశంలో అందరికీ మేము విన్నవించుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేవరకు మేము ఆల్ ఇండియాలో బీజేపీకి వ్యతిరేకం అంటే ఇండియా గఠబంధన్కి చేస్తూ ఉన్నాము. మరి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వచ్చే వరకు ఒక ప్రత్యేక పరిస్థితులకు నిజంగా మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి, ఏ పార్టీ చేయనటువంటి సామాజిక న్యాయాన్ని ఆంధ్రప్రదేశ్ చేస్తుందని చెప్పక తప్పదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ విద్య ప్రభుత్వ రంగంలో విద్యని ఒక కార్పొరేట్తో సమానంగా మరి నాడు నేడు ద్వారా కానీ, తర్వాత అప్గ్రేడేషన్ ద్వారా కానీ, మనం తల్లి గర్భములో పుట్టినప్పటి సంధి పిల్ల పుట్టి బడికి వెళ్ళి 12వ తరగతి వరకు ఎన్నో స్కీములు పెట్టి, అంటే అమ్మఒడి కానీ, మనము చేయూత కానీ, లేకపోతే వాళ్ళకు మిడ్ డే మీల్ కానీ, లేకపోతే వాళ్ళకు మనకు బూట్లు, డ్రెస్సు, పుస్తకాలు, వసతులు కానీ, అట్లనే ఈ ఎన్నో రకాలుగా విద్యని ఒక కార్పొరేట్ లెవెల్లో ఇచ్చినటువంటి. విశాఖలో సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ నగరంలో చేపట్టిన ఎన్నికల ప్రచారానికి జనం బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా కంచెల ప్రముఖ నిర్మాత టీడీపీ నాయకుడు కంచెల అచ్యుతరావు ఆధ్వర్యంలో ఎంవీపీ కాలనీ నుంచి భారీ బైక్ ర్యాలీ, కారు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం కంచెల అచ్యుతరావు బాలకృష్ణను గజమాలతో సత్కరించి అనంతరం విశాఖ వీధిలో బాలకృష్ణతో పాటు పర్యటించారు. తొలుత నగరంలోని బీచ్ రోడ్ లో ఉన్న విశాఖ ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి ఎం శ్రీ భరత్ కార్యాలయం నుంచి బాలకృష్ణ రోడ్ షో ప్రారంభమైంది. ఆ తర్వాత అప్పుగర్, ఎంవీపీ కాలనీ, వెంకోజీపాలెం, హనుమంతవాక, అనంతరం ఇతర ప్రాంతాల వరకు సాగింది. బాలకృష్ణ తన పంచ్ డైలాగులతో జనాన్ని హోరెత్తించారు. కూటమి పార్టీలతోనే ఈ రాష్ట్ర ప్రజలు హాయిగా ఉంటారని, శ్రీభరత్ తో పాటు కూటమి అభ్యర్థిని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కంచెల అచ్యుతరావు మీడియాతో మాట్లాడారు. బాలకృష్ణ రాకతో విశాఖ కూటమిలో జోష్ మరింత పెరిగిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ సీట్లు కూటమి కైవసం చేసుకుంటుందని, చంద్రబాబుని సీఎం పీఠం ఎక్కిస్తుందని తెలిపారు. తలుచుకుంటే నువ్వు బయటికి వెళ్ళావు. అబ్బా తలుచుకో, మూతి మీద మనిషిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చ. కూర్చో కూర్చో. ఇక్కడ మంచి కోరి మా వైపు అడిగేస్తే 10 అడుగులు ముందు చేస్తాం. 7 కోరి అడిగేస్తే 100 అడుగులు. సకల జన్మల సమ్మతం జై లోకేశని కదులుతుంది
ఈరోజు మా బాలయ్య బాబు వస్తున్న సందర్భంగా మరి భారీ ర్యాలీతో 500 బైకులతో మేము వెళ్ళి ఆయన ఘన స్వాగతాన్ని ఇవ్వాలని బయలుదేరడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో విజయం సాధిస్తుందని కూటమి సభ్యులందరూ కూడా విజయం సాధించాలని మనసావాచ కోరుకుంటూ మరి మా బాలయ్య బాబు ఎంత బిజీగా హిందూపురంలో ఉన్నా సరే ఈ విశాఖపట్నం ప్రజలంటే ఆయనకి చాలా ఇష్టం. మరి విశాఖపట్నం ప్రజలందరినీ ఆయన ఒకసారి పలకరిద్దామని చెప్పి అందరూ మరొకసారి భరోసానిద్దామని చెప్పి ఆయన రావడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. మరి అందుకు ఆయన ఘన స్వాగతం ఇవ్వాలనే ఉద్దేశంతో మేము భారీ ఎత్తున తరలి వెళ్తున్నాం. జీవీఎంసీ 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ వివాహ దినోత్సవ వేడుకలు జ్ఞానాపురంలో పలు సేవా కార్యక్రమాల మధ్య అత్యంత వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డుకు తాము చేసిన మేలు మర్చిపోని స్థానికులు తమ వివాహ దినోత్సవ వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహించడం మరవలేనిదని తెలిపారు. ఇప్పటికే తాము వార్డు అభివృద్ధికి 11 కోట్లు వెచ్చించామని రానున్న రోజుల్లో మరిన్ని కోట్లు ఖర్చు చేసి మరింత అభివృద్ధి చేసి వార్డు ప్రజల రుణం తీర్చుకుంటామని తెలిపారు. స్థానిక నాయకులు కుమార్ తదితరులు మాట్లాడారు. కోడిగుడ్ల శ్రీధర్ దంపతులు చేసిన సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకుడు వెలాంగినిరావు, ఈశ్వరి, ఆనంద్, భవానీ, దేవి తదితరులు పాల్గొన్నారు. సెంటర్కి వెళ్ళిపోతున్నాను మేడం
నమస్కారం. 41 వార్డు ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా పెళ్లి రోజు పురస్కరించుకొని నా పెళ్ళిని ఒకసారి గుర్తు చేశారు. 21 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాను ఈరోజు నేను. మళ్ళీ కూడా చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరూ కూడాను ఈరోజు కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు వీళ్ళంతా కూడా నిజంగా ఈరోజు నాకు చాలా ఆనందింపజేశారు. అందరికీ నమస్కారం. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి, మా ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే మా సుబ్బారెడ్డి గారికి, వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, మేడం గారు బొత్స ఝాన్సీ గారికి, అలాగే బొత్స సత్యనారాయణ గారికి, కోలా గురువులు గారికి, మరియు అందరు పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం 21వ సంవత్సరం మేము పెళ్లి రోజు జరుపుకుంటున్నాం. దీనికి వార్డు ప్రజలందరూ ఘనంగా మా పెళ్లి రోజుని జరిపారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ప్రజలే కాకుండా, ఒక కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా వచ్చి మళ్ళీ ఏదో కొత్త ఉత్సాహం, అంటే మ్యారేజ్ ఈరోజే జరిగిందన్నట్లు మాకు మళ్ళీ గుర్తు చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ మ్యారేజ్ డే సందర్భంగా రానున్న ఇంకొక 2.5 సంవత్సరాలు మా పదవి కాలంలో ఇంకొక 11-12 కోట్లు నిధులతో మా 41 వార్డుని డెవలప్ చేస్తానని తెలియజేస్తూ, కుమారు, అలాగే వేలింగనరావు గారు, అన్నపూర్ణ, ఈశ్వరి, వీళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా, ఎవరైనా పేర్లు మర్చిపోతే, వాసుపల్లి గారిని మేము అత్యధిక మెజార్టీతో మా వార్డులో మెజార్టీ అంటూ ఏంటో ఈసారి చూపిస్తాం. కంపల్సరీగా అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం గ్లాస్ అంటే మన పవన్ కళ్యాణ్ వెనక తిరుగుతూ ఉండొచ్చు, కానీ ఓటు మాత్రం మీకే వేస్తామని చెప్పడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రత్యేకంగా మా వార్డు పెద్దలకు అందరికీ నా పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు 41వ వార్డు కార్పొరేటర్, అలాగే స్టాండింగ్ కమిటీ మెంబర్ అయినటువంటి శ్రీమతి కోడిగుడ్ల పూర్ణిమ గారు, అలాగే శ్రీధర్ గారి ఆ యొక్క వివాహ వార్షికోత్సవం సందర్భంగా మేము అందరము 41వ వార్డు కార్యకర్తలు, అభిమానులు, అలాగే కన్వీనర్లు, గృహసారథులు వీళ్ళందరూ కూడా వచ్చారు. బూత్ ప్రెసిడెంట్లు వచ్చి ఆ యొక్క వివాహ వార్షికోత్సవం సందర్భంగా వేడుకలు జరుపుతున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు చేసిన సేవలు ఎంతో గొప్పవి. ఈరోజు జ్ఞానాపురంలో 11 కోట్లకు పైగా అభివృద్ధి జరిగిందంటే, అలాగే ఎంతోమంది పేదవారు సంతోషంగా ఉంటున్నారంటే వారి సొంత నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి విషయంలో కూడా ముందుండి ఒక నాయకత్వ లక్షణాలు కలిగిన వారే ఇద్దరూ కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎవరికి వారే సాటిగా నిలిచి చేస్తున్న దీనికి సందర్భంగా ఈ యొక్క కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క పండగలాగా ఒక వాతావరణాన్ని తెచ్చుకొని ఈరోజు ఎంతో సంతోషంగా జరపడం జరిగింది. సాలువాలతో సత్కరించారు, అలాగే పూలమాలతో సత్కరించి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. 41వ వార్డు నాది అన్నపూర్ణని, నా పేరు అన్నపూర్ణ. ఇప్పుడు ఈరోజు మా వార్డు కార్పొరేటర్ గారు అయిన పూర్ణిమ గారు, అదే స్టాండింగ్ కమిటీ సభ్యులైన శ్రీధర్ గారు 21వ పెళ్లి రోజు జరుపుకున్న సందర్భంగా మేమందరం, మా బూత్ ప్రెసిడెంట్లు, కన్వీనర్లు, గృహసారథులు, అలాగే మా వార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మా వార్డుకి ఎంతో గొప్ప విషయం ఏంటంటే, మా కార్పొరేటర్ గారైన పూర్ణిమ గారు, అదే శ్రీధర్ గారు మా మనిషిగా, ప్రజల మనిషిగా ఉండి అందరికీ, పేదవాళ్ళందరికీ నేనున్నానంటూ వెన్ను తట్టుతూ వాళ్ళందరికీ ముందు చూపుగా ఉండి అందరినీ వాళ్ళ సొంత నిధులతో సొంత బిడ్డలుగా చూసుకుంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని సంరక్షించేందుకు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా శ్రీ భరత్, ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసులను గెలిపించుకోవాలని టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్, చిన్నమ్మ, శ్రీవాణి కోరారు. 70వ వార్డు అధ్యక్షులు చట్టిగోపి ఆధ్వర్యంలో జరిగిన ఇంటింటికి ప్రచారంలో శ్రీవాణి మాట్లాడారు. ప్రాణత్యాగం చేసిన మహనీయుల ఫలితమైన స్టీల్ ప్లాంట్ రక్షణకు టీడీపీని గెలిపించుకొని తిరిగి పోరాడి ప్లాంట్ ప్రైవేటీకరణను జరగకుండా కాపాడుకుందామని తెలిపారు. ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావు, ఎంపీగా భరత్ ని గెలిపించి అభివృద్ధికి
అవకాశం ఇవ్వాలని కోరారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి 96వ వార్డులో వార్డు అధ్యక్షులు దాడి ఉమా, వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నంరెడ్డి ఆదిప్ రాజు సతీమణి శిరీష ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేపడితే ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని, ఇది నాకు చాలా ఆనందంగా ఉందని శిరీష తెలిపారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ అభివృద్ధి రేపు జరగబోయే ఎన్నికలలో విజయానికి నాంది అని తెలిపారు. పార్టీలకు, కులాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని, అటువంటి నాయకుడే మళ్లీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఈ ప్రచారంలో మల్ల కిషోరు, మజ్జి, సన్నాయి పాత్రుడు, రాయవరపు సత్యనారాయణ, సరగడం వేణు, మురారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 96 వార్డ్ శారదా నగర్లో ఇంటింటి ప్రచారం మొదలు పెట్టడం జరిగిందండి. ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా మళ్ళీ మాకు జగనన్నే కావాలి, మళ్ళీ అలాగే అదే విధంగా ఆదిప్ రాజు గారు కూడా ఇక్కడ మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపిస్తామని చెప్పేసి అందరూ కూడా చాలా ఆనందంగా నాకు హామీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా జగనన్న ఎన్నో మన మేనిఫెస్టో కూడా రిలీజ్ అయ్యింది. మళ్ళీ అన్ని కూడా రిలీజ్ మళ్ళీ ప్రతి దానిపై కూడా అన్ని కూడా పెంచడం జరిగింది. సో అందరూ కూడా మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ అవనియండి అన్ని కూడా మళ్ళీ కావాలంటే మళ్ళీ మేము జగనన్ననే మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఉన్నారండి. అందరూ కూడా మళ్ళీ అదే విధంగా ఆదిప్ రాజు గారిని అవనియండి, ఇక్కడ ఎంపీ గారు బూడి ముచ్చాలాడు గారిని అవనియండి, అందరూ కూడా మంచి మెజార్టీతో గెలిపించుకోవడానికి అందరూ సిద్ధంగా ఉన్నారండి. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కులగణనకు వ్యతిరేకంగా బీసీల సంక్షేమాన్ని కట్టుబడుతున్న బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చిన జస్టిస్ ఈశ్వర్య. రాష్ట్రంలో జగన్ పాలనతోనే బీసీ సంక్షేమం సాధ్యమని వెల్లడి. నగరంలో పండుగ వాతావరణంలో సాగిన బాలకృష్ణ ఎన్నికల ప్రచార యాత్రకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించి బాలకృష్ణను గజమాలతో సత్కరించిన టీడీపీ నాయకుడు కంచెల అచ్యుతరావు. జీవీఎంసీ 41 వార్డులో పలు సేవా కార్యక్రమాల మధ్య వేడుకగా జరిగిన కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ వివాహ దినోత్సవ వేడుకలు. నాయకులు, అభిమానుల ఆనందోత్సవాల మధ్య కేక్ కట్ చేసిన శ్రీధర్, పూర్ణిమ. 90 వార్డులో టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభారత్ కి మద్దతుగా ప్రచారం నిర్వహించిన శ్రీభారత్, చిన్నమ్మ, శ్రీవాణి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోవాలంటే కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెందుర్తి 96వ వార్డులో గడప గడపకు వెళ్లి వైసీపీ అభ్యర్థి ఆదిప్ రాజుకి ఓటు వేయమని అభ్యర్థించిన ఆదిప్ సతీమణి శిరీష. వైసీపీకి ప్రజాస్పందన అద్భుతంగా ఉందని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డను మళ్ళీ కలుద్దాం. నమస్కారం.